తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై గత కొన్ని రోజులుగా రగడ జరుగుతుంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై సామాన్యులు, భక్తులు, నాయకులు రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్ గా పనిచేస్తుంది. ఇప్పటికే నెయ్యిని మార్చి ప్రసాదాలను తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ మఠాలకు చెందిన కొంతమంది స్వామీజీలు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట సౌధు పరిషత్ ఆధ్వర్యంలో నిరసనలు చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సేవ్ చేయాలని స్వామీజీలు నినాదాలు చేశారు. కల్తీ దొంగలను వెంటనే అరెస్ట్ చేయాలి. లడ్డూ కల్తీ దొంగల్ని బేషరతుగా శిక్షించాలి. నమోదు చేయాలి. టీటీడీ అధికారులు తాత్సర్యం చేయొద్దు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపరిచిన దోషులను కఠినంగా శిక్షించాలి. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. టీటీడీ వెంటనే వాళ్ళపైన కేసులు క్షమాపణలు చెప్పాలి. కఠినంగా శిక్షించాలి.